హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గగన్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే జరిగిపోయిన పనుల గురించి తెలుసుకోవడం. ఇప్పుడే జరిగిపోయిన పనులు, ఇప్పుడే, ఈ మధ్య, ఈ క్షణమే జరిగిపోయిన పనులను మనం తెలపడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. అంటే ఇక్కడ హ్యావ్, హ్యాస్ లు ప్లస్ థర్డ్ ఫార్మ్ వర్బ్ వాడతాం. ఇప్పుడే బస్సు వచ్చింది, ఇప్పుడే రైలు వెళ్ళింది, ఈ మధ్యనే మేము ఆ సినిమా చూసాం. ఇలాంటి సెంటెన్స్ ని చెప్పడానికి ఈ టెన్స్ బాగా ఉపయోగపడుతుంది. దీని స్ట్రక్చర్ మనం తెలుసుకున్నాం. ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ఎవరు అని అర్థం. తర్వాత హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఈ రెండిట్లో సూటబుల్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం మూడో వర్బ్ రాయాలి. తర్వాత ఆబ్జెక్ట్. హ్యావ్ ఎక్కడ వాడాలి, హ్యాస్ ఎక్కడ వాడాలి అంటే ఈ టేబుల్ గమనించడం. ఐ, వి, దే, యు ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం హ్యావ్ రాయాలి. ఐ హ్యావ్, వి హ్యావ్, దే హ్యావ్, యు హ్యావ్. అలా కాకుండా హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ సబ్జెక్ట్స్ అయితే మనం హ్యాస్ రాయాలి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. వర్బ్ థర్డ్ ఫార్మ్. ఇప్పుడు సపోజ్ నేను గో అన్నా అనుకోండి, దీనికి రెండవ వర్బ్ వెంట అవుతుంది, మూడో వర్బ్ గా. సో ఈ టెన్స్ లో మనం ఈ మూడో వర్బ్ను మాత్రమే వాడాలి. ఇది రెండవ వర్బ్, ఇది ఫస్ట్ వర్బ్. మూడవ వర్బ్ మాత్రమే వాడాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను నా ఈమెయిల్స్ ని చెక్ చేశాను అనే సెంటెన్స్ లో ఫస్ట్ ఎవరు క్వశ్చన్ వేసుకోండి. నేను అన్నాను కాబట్టి ఐ రాస్తాం. ఐ రాసిన తర్వాత మనం ఇక్కడ హ్యావ్, హ్యాస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఐ తర్వాత మనకు హ్యావ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఐ హ్యావ్. నెక్స్ట్ యాక్షన్. యాక్షన్ ఏంటిది? చెక్ చేయడం. చెక్ చేయడానికి మనం చెక్ అంటాం. దానికి మూడో వర్బ్ ఏమవుతుందంటే చెక్. సో ఐ హ్యావ్ చెక్డ్. ఎవరిని చెక్ చేశాను? నా ఈమెయిల్స్. నా అంటే మై రాస్తాం, ఈమెయిల్స్, మై ఈమెయిల్స్. ఐ హ్యావ్ చెక్డ్ మై ఈమెయిల్స్. అలానే రెండో చూడండి, నేను రిపోర్ట్ పంపించాను. నేను అంటే ఐ రాశాను, ఐ తర్వాత హ్యావ్, ఐ హ్యావ్. యాక్షన్ పంపించడం. పంపించడాన్ని ఏమంటాం? సెండ్ అంటాం. సెండ్కి మూడవది సెంట్. సెండ్, సెంట్, సెంట్ కాబట్టి మూడవది ఏమవుతుంది? సెంట్. ఇవి వరకు తెలిసి ఉండాలి. ఐ హ్యావ్ సెంట్. ఏం పంపించాను? రిపోర్ట్. సో పలానా రిపోర్ట్ కాబట్టి ద రిపోర్ట్ అన్నారు. ఐ హ్యావ్ సెంట్ ద రిపోర్ట్. నేను మీటింగ్ లో జాయిన్ అయ్యాను. సో మళ్ళీ నేను అంటే ఐ రాస్తాం, ఐ తర్వాత హ్యావ్ రాయాలి, ఐ హ్యావ్. యాక్షన్ జాయిన్ అవ్వడం. జాయిన్ అవ్వడాన్ని జాయిన్ అంటాం. జాయిన్ కి మూడవ జాయిన్, జాయిన్డ్, జాయిన్డ్. ఐ హ్యావ్ జాయిన్డ్ ద మీటింగ్. ఐ హ్యావ్ జాయిన్డ్ ద మీటింగ్. నేను అవసరాన్ని అర్థం చేసుకున్నాను. నేను అంటే ఐ రాయాలి, ఐ తర్వాత ఐ హ్యావ్. అర్థం చేసుకోవడాన్ని అండర్స్టాండ్ అంటాం. అండర్స్టాండ్కి మూడవ వర్బ్ అండర్స్టూడ్. ఐ హ్యావ్ అండర్స్టూడ్. ది అవసరాన్ని మనం రిక్వైర్మెంట్ అంటాం. రిక్వైర్మెంట్. ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద రిక్వైర్మెంట్. నేను డాక్యుమెంట్ అప్డేట్ చేశాను. నేను ఐ రాయాలి, ఐ హ్యావ్. చేసిన పని అప్డేట్ చేయడం. అప్డేట్ చేయడాన్ని మనం అప్డేట్ అంటాం. అప్డేట్ కి మూడవ వర్బ్ అప్డేటెడ్. సో ఐ హ్యావ్ అప్డేటెడ్ దేని? డాక్యుమెంట్. ద డాక్యుమెంట్. ఐ హ్యావ్ అప్డేటెడ్ ద డాక్యుమెంట్. అలానే నేను ఇది టీంతో చర్చించాను. నేను ఐ రాస్తాం, ఐ హ్యావ్. చేసిన పని చర్చించడం. చర్చించడాన్ని ఏమంటాం? డిస్కస్. ఐ హ్యావ్ డిస్కస్. దానికి మూడవ వర్బ్ డిస్కస్. ఐ హ్యావ్ డిస్కస్డ్. ఇది అంటే మనం దిస్ అంటాం. ఐ హ్యావ్ డిస్కస్డ్ దిస్ టీమ్తో. విత్ ద టీమ్. విత్ ద టీమ్. ఐ హ్యావ్ డిస్కస్డ్ దిస్ విత్ ద టీమ్. నేను నా అభిప్రాయాన్ని పంచుకున్నాను. ఐ హ్యావ్. పంచుకోవడాన్ని ఏమంటామంటే షేర్ అంటాం. షేర్ కి మూడవ వర్బ్ షేర్డ్.
ఐ హ్యావ్ షేర్డ్, నా అభిప్రాయం అంటే మై ఫీడ్బ్యాక్. అభిప్రాయాన్ని మనం ఫీడ్బ్యాక్ అనొచ్చు, లేదా ఒపీనియన్ కూడా అనొచ్చు. నేను ఆ సమస్యను సరి చేశాను. ఐ హ్యావ్, సరి చేయడాన్ని మనం ఫిక్స్ అంటాం. ఫిక్స్కి మూడవ వరకు ఫిక్స్డ్, ఫిక్స్డ్. ఐ హ్యావ్ ఫిక్స్డ్ ది సమస్యను ఇష్యూ అనొచ్చు. ఐ హ్యావ్ ఫిక్స్డ్ ద ఇష్యూ లేదా ప్రాబ్లం. మరికొన్ని సెంటెన్స్ చూడండి. నేను క్లయింట్కి తెలిపాను. ఐ హ్యావ్, తెలపడాన్ని మనం ఇన్ఫార్మ్ అంటాం. సో దానికి మూడవ వర్క్ ఇన్ఫార్మ్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ ద క్లయింట్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్ ద క్లయింట్. మీ మెసేజ్ నాకు అందింది. ఐ హ్యావ్ అంటే నాకు అందింది కాబట్టి ఐ హ్యావ్, అందుకోవడం అని మనం రిసీవ్ అంటాం. దానికి మూడవ వర్బ్ రిసీవ్. ఐ హ్యావ్ రిసీవ్డ్, ఏమందింది నాకు? మీ మెసేజ్ అంటే యువర్ మెసేజ్. ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మెసేజ్. ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మెసేజ్. నేను ఆ అభ్యర్థనను లేపాను. ఐ హ్యావ్, ఇక్కడ లేపడాన్ని మనం రైజ్డ్ అంటాం. ఐ హ్యావ్ రైజ్డ్ ది, అభ్యర్థనని మనం రిక్వెస్ట్ అంటాం. సో ఐ హ్యావ్ రైజ్డ్ ద రిక్వెస్ట్. ఐ హ్యావ్ రైజ్డ్ ద రిక్వెస్ట్. నేను నా వంతు కృషి చేశాను. ఐ హ్యావ్, చేయడాన్ని మనం కృషి చేయడాన్ని మనం డూ అంటాం. డూ, డిడ్, డన్. కాబట్టి ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నా పనిలో నుంచి నేర్చుకున్నాను. ఫస్ట్ ఎవరు నేర్చుకున్నారు? నేను. అంటే ఐ రాస్తాం. ఐ హ్యావ్, యాక్షన్ ఏంది? నేర్చుకోవడం. నేర్చుకోవడాన్ని మనం లర్న్ అంటాం. లర్న్. ఐ హ్యావ్ లర్న్, ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? నా పని నుండి, అంటే ఫ్రమ్ మై వర్క్. ఐ హ్యావ్ లర్న్ ఫ్రమ్ మై వర్క్. ప్రతిరోజు మెరుగుపడ్డాను. ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్, మెరుగుపరచుకోవడాన్ని ఏమంటాం? ఇంప్రూవ్. మూడవ వర్బ్ ఇంప్రూవ్. ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎవ్రీ డే. నేను నిన్ను గాఢంగా ప్రేమించాను. నేను అంటే ఐ రాయాలి. ఐ తర్వాత హ్యావ్, ఐ హ్యావ్, యాక్షన్ ఇక్కడ ప్రేమించడం. దీనికి థర్డ్ ఫామ్ లవ్డ్. లవ్. ఐ హ్యావ్ లవ్, ఎవరిని ఇక్కడ? నిన్ను, అంటే యు. ఐ హ్యావ్ లవ్డ్ యు, గాఢంగా, డీప్లీ. ఐ హ్యావ్ లవ్డ్ యు డీప్లీ. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఐ హ్యావ్, యాక్షన్ ఏంటంటే మిస్ అవ్వడం. సో మిస్ కి మూడో ఫామ్ మిస్డ్. ఐ హ్యావ్ మిస్డ్, ఎవరిని? నిన్ను, అంటే యు, చాలా, ఎలాట్. ఐ హ్యావ్ మిస్డ్ యు ఎలాట్. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. ఐ హ్యావ్, నమ్మడాన్ని మనం ట్రస్ట్ అంటాం. ట్రస్ట్ కి మూడో వర్బ్ ట్రస్టెడ్. ఐ హ్యావ్ ట్రస్టెడ్, ఎవరిని? నిన్ను, అంటే యు. ఐ హ్యావ్ ట్రస్టెడ్ యు, పూర్తిగా, అంటే కంప్లీట్లీ. ఈరోజు నాకు చాలా భావోద్వేగంగా అనిపించింది. రైట్. ఐ హ్యావ్, ఇక్కడ అనిపించడానికి మనం ఫెల్ట్. సో వర్క్ మనం ఫెల్ట్ అనేది తీసుకోవాలి. ఐ హ్యావ్ ఫెల్ట్, ఇక్కడ చాలా భావోద్వేగం అంటే ఎమోషనల్. చాలా ఎక్కువ అంటే ఇక్కడ వెరీ రాస్తున్నాను. ఐ హ్యావ్ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ టుడే. ఆమె నిశ్శబ్దంగా ఏడ్చింది. ఆమె అంటే షీ రాస్తాం. షీ పక్కన మనం హ్యాస్ రాయాలి. షీ హ్యాస్, యాక్షన్ ఏడ్చడం. సో క్రైడ్. షీ హ్యాస్ క్రైడ్, నిశ్శబ్దంగా, అంటే సైలెంట్లీ. షీ హ్యాడ్ క్రైడ్ సైలెంట్లీ. మనం కలిసి చాలా ఎదుర్కొన్నాం. ఇక్కడ మనం అంటే వి రాస్తాం. వి తర్వాత హ్యావ్, వి హ్యావ్, యాక్షన్ ఎదుర్కోవడాన్ని మనం గో త్రూ అని రాయొచ్చు. గో త్రూ లేదా ఫేస్. అయితే ఇక్కడ వర్బ్ మూడవది కాబట్టి గాన్ త్రూ అన్నారు. GONE రాయాలి. గో వెంట్ గాన్. గో వెంట్ గాన్. గో త్రూ అంటే ఎదుర్కోవడం లేదా ఫేస్. FACED, ఫేస్. వీ హ్యావ్ గాన్ త్రూ, రైట్. వీ హ్యావ్ గాన్ త్రూ అంటే ఎదుర్కొన్నాం. ఎలాట్, చాలా, అంటే ఎలాట్. కలిసి అంటే టుగెదర్.
వీ హ్యావ్ గాన్ త్రూ ఎ లాట్ టుగెదర్. నేను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. నేను అంటే ఐ రాస్తాను. ఐ హ్యావ్ యాక్షన్ ఏంటిది? నేర్చుకోవడం. లర్న్ కాబట్టి ఇక్కడ లర్న్ రాస్తున్నాను. ఐ హ్యావ్ లర్న్. ఏం నేర్చుకున్నాం? ఒక ముఖ్యమైన పాఠం. అండ్ ఇంపార్టెంట్ లెసన్. ఈరోజు నేను ఒక అందమైన నవ్వు చూశాను. ఫస్ట్ ఎవరు అనేది రాసుకోవాలి. ఐ తర్వాత హ్యావ్. ఐ హ్యావ్ యాక్షన్ చూశాను. సా సీన్ కాబట్టి థర్డ్ ఫార్మ్ సీన్. ఐ హ్యావ్ సీన్ ఒక అందమైన నవ్వు. ఏం చూశాను? అందమైన నవ్వు. ఏ బ్యూటిఫుల్ స్మైల్. ఎప్పుడు చూశాను? ఈరోజు అంటే టుడే. ఐ హ్యావ్ సీన్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ టుడే. జీవితం నాకు అందమైన జ్ఞాపకాలు ఇచ్చింది. రైట్. లైఫ్ జీవితాన్ని ఎవరు ఇచ్చారు? ఇక్కడ జీవితం ఇచ్చింది కాబట్టి జీవితం అనేది సబ్జెక్ట్. లైఫ్ అనేది సింగిల్ కాబట్టి హ్యాస్ రాయాలి. లైఫ్ హ్యాస్ యాక్షన్ ఏంటిది? ఇవ్వడాన్ని గివెన్ అంటే థర్డ్ ఫార్మ్ గివెన్. లైఫ్ హ్యాస్ గివెన్ ఎవరికి? నాకు అంటే మీ. లైఫ్ హ్యాస్ గివెన్ మీ అందమైన జ్ఞాపకాలు. రైట్. బ్యూటిఫుల్ మూమెంట్స్. జ్ఞాపకాలు అంటే మెమొరీస్. బ్యూటిఫుల్ మెమొరీస్. లైఫ్ హ్యాస్ గివెన్ మీ బ్యూటిఫుల్ మెమొరీస్. నీ మాటలను నా హృదయంలో పెట్టుకున్నాను. రైట్. ఇక్కడ ఎవరు పెట్టుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఐ హ్యావ్ ఇక్కడ యాక్షన్ పెట్టుకోవడాన్ని ఏమంటాం? కీప్ అంటాం. కెప్ట్. సో ఇక్కడ మూడవ కెప్ట్ రాయాలి. ఐ హ్యావ్ కెప్ట్ ఏం పెట్టుకున్నాను? నీ మాటలని అంటే యువర్ వర్డ్స్. ఐ హ్యావ్ కెప్ట్ యువర్ వర్డ్స్. ఇక్కడ ఇన్ మై హార్ట్. ఆమె నా భావాలను అర్థం చేసుకుంది. ఆమె అంటే ఏం రాస్తాం? షీ రాస్తాం. షీ పక్కన హ్యాస్ రాయాలి. సి హ్యాస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి మనం అండర్స్టాండ్ అంటే అండర్స్టూడ్. సో మూడో వరకు అండర్స్టూడ్. సి హ్యాస్ అండర్స్టూడ్. మై భావాల్ని మనం ఫీలింగ్స్ అంటాం. మై ఫీలింగ్స్. మేము ప్రతి క్షణాన్ని ఆనందించాం. మేమంటే ఇక్కడ వి రాస్తాం. వి హ్యావ్ ఆనందించడాన్ని ఎంజాయ్డ్. ఎంజాయ్డ్ రైట్. వి హ్యావ్ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. ప్రతి క్షణం అంటే క్షణాన్ని మనం మూమెంట్ అంటే. నువ్వు నా రోజంతా నీ గురించి ఆలోచించాను. ఎవరు ఆలోచించారు? నేను. సో అది ఇంపార్టెంట్. ఐ హ్యావ్ ఆలోచించడాన్ని ఏమంటాం? థింక్ అంటాం. థాట్. సో ఐ హ్యావ్ థాట్ ఎవరి గురించి? నీ గురించి అంటే అబౌట్ యూ. ఐ హ్యావ్ థాట్ అబౌట్ యూ రోజంతా. ఆల్ ద డే అంటే రోజంతా. నువ్వు నా రోజును మంచిగా మార్చింది ఎవరు? నువ్వు కాబట్టి యూ రాయాలి. యూ హ్యావ్ మార్చడాన్ని ఏమంటాం? చేంజ్. దానికి మూడో వరకు చేంజ్. యూ హ్యావ్ చేంజ్. నా రోజున అంటే మై డే. మంచిగా అంటే మనం గుడ్, బెటర్, బెస్ట్ కాబట్టి ఇక్కడ రెండవది రాయాలి బెటర్. యూ హ్యావ్ చేంజ్ మై డే బెటర్. నీ మాటలు నన్ను నవ్వించాయి. యాక్షన్ ఏంటిది ఇక్కడ? నీ సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? నీ మాటలు అంటే యువర్ వర్డ్స్. పక్కన హ్యావ్ రాయాలి. ఎందుకంటే మాటలు అనేది ఎక్కువ కాబట్టి, ప్లూరల్ కాబట్టి హ్యావ్. యువర్ వర్డ్స్ హ్యావ్ నవ్వించాయంటే నవ్వేలా చేయడాన్ని ఏమంటాం? మేడ్ కాబట్టి ఇక్కడ మేడ్ రాయాలి. యువర్ వర్డ్స్ హ్యావ్ మేడ్ ఎవరిని? నన్ను. మేడ్ మీ లాఫ్. నవ్వించడాన్ని ఏమంటాం? లాఫ్. యువర్ వర్డ్స్ హ్యావ్ మేడ్ మీ లాఫ్. నువ్వు నాకు ముఖ్యమైన వాడిగా మారావు. రైట్. నువ్వు అంటే మనం యూ రాస్తాం. యూ హ్యావ్ అవడాన్ని మనం బికమ్ అంటాం. యూ హ్యావ్ బికమ్. బికేమ్. థర్డ్ వరకు బికమే అన్నాం. యూ హ్యావ్ బికమ్ ఒక ముఖ్యమైన వాడు అంటే యాన్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్. రైట్. ఎవరికి? నాకు అంటే టు మీ. యూ హ్యావ్ బికమ్ ఇంపార్టెంట్ టు మీ. నెక్స్ట్ వీడియోలో
ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్, పాస్ట్ రెండింటిని కలిపి ఒకే సెంటెన్స్ లో మనం ఎలా మాట్లాడతామో తెలుసుకుందాం.